మీ బియ్యంలో కూడా పురుగులు పడ్డాయా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూడండి, బియ్యంలో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎలా తీసేయాలి? రాళ్ళు, ముక్కలు అన్నీ ఉన్నాయి. మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా చూస్తున్నట్లయితే గట్టిగా లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఇది అందరికీ అందుబాటులో ఉండేది జల్లెడ అంటారు దీన్ని. ఇది చాలా ఉపయోగపడుతుందనమాట బియ్యం పట్టడానికి. సో, సహజంగా అందరికీ తెలిసి ఉంటుంది కూడా. సో, మీకైతే నేను ఇంకొకసారి కూడా చూపియాలనుకుంటున్నాను. సో, బియ్యం చూడండి, బియ్యంలో పురుగులు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను నేనైతే. సో, ఈ బియ్యాన్నయితే మనం పట్టుకోవాలనమాట. సో, జల్లెడతో పట్టుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాననమాట. బియ్యంలో ఇలా బొబ్బట్లు అంటే మొత్తం గడ్డలు కట్టి ఉంటుంది కదా! సో, అవి ఎందుకొస్తాయో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ అవి కూడా మనం తీసేసి కూడా పట్టుకోవచ్చనమాట. సో, ఎలా తీసుకోవాలి ఏంటనేది చూపిస్తాననమాట. లాస్ట్ వరకు చూడండి వీడియో. బియ్యంలో తవుడు ఎక్కువుంటే పురుగులు పడతాయంట. అది నిజమా కాదా నాకు తెలీదు. సో, మీరైతే కింద కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు మనం ఆ బియ్యం ఉన్నాయి కదా! అన్నీ పోసుకున్నాం కదా! అవి మనం జల్లల్లో జాలించాలనమాట. సో, ఎలా అంటే అక్కడున్న బియ్యాన్ని మనం కొద్దిగా తీసుకోవాలనమాట. సో, కొద్దిగా తీసుకోవడం ఎందుకంటే, సో, అందులో ఉన్న పురుగులు ఏవైనా దుమ్ము, ధూళి, మెరుకలు అన్నీ ఉంటాయి కదా! రాళ్ళు. సో, అవన్నీ అయితే పోతాయన్నమాట. సో, మనం జల్దీ అంటే తొందర కాకుండా మెల్లిగా చేసుకోవాలన్నమాట. సో, నేను అందుకనే నాకిప్పుడు ఎంత చేతనవుతుందో సో, నేను నా పరంగా అయితే నేను అంత తీసుకొని జాలించుకుంటున్నానన్నమాట. సో, చాలామంది పెద్దవాళ్ళైతే చాలా పోసుకొని జాలిస్తారనమాట. సో, నేను కొంచెం తక్కువ తీసుకొని జాలించాలన్నమాట. ఇలా జాలిస్తే ఏంటంటే అన్నీ పైకొచ్చేసాయన్నమాట. పైకి రావడం వల్ల బియ్యం అయితే చాలా మంచిగా అవుతాయన్నమాట. అన్నీ పోతాయి. సో, మీరు కూడా ఇలానే చేస్తుంటారు కదా! నేనైతే ఇలానే చేస్తుంటాను. సో, ఏదైనా సరే అసలు తొందరగా పోతదనమాట ఏదైనా సరే. నేను చూపిస్తున్నాను కదా! సో, ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట, జాలించుకోవాలన్నమాట. అలా జాలించుకోవడం వల్ల యూజ్ ఏంటి అనంటే, సో, మనం తిప్పుతున్నప్పుడు నూకలన్నీ కిందికి బియ్యం అన్నీ పైకొస్తాయి. ఏమన్నా చెత్త చెదారం, దుమ్ము, ధూళి, మెరుకలు, రాళ్ళు, పురుగులు ఏవున్నా సరే అవైతే పైకొస్తాయి. సో, ఇంకా ముందల చాలా వీడియో ఉంది చూడండి. ఎంత పురుగులొచ్చాయంటే మీరసలు నమ్మలేరనమాట. సో, మీకు కూడా ఇలానే ఎప్పుడైనా మీకు కూడా పురుగులొచ్చాయా? అసలు మీరు కూడా ఇలానే చేశారా? చెప్పండి నాకు. సో, ఇంకోటేంటంటే ఇలా తిప్పుతున్నప్పుడు చాలా పెయిన్‌గుంటది హ్యాండ్ తిప్పుతున్నప్పుడు. సో, మనకు అది కూడా అంటే ఎమ్మటెమ్మటే తిప్పాల్సిన అవసరం లేదు. మనం కొద్దిసేపు తిప్పిన తర్వాత అవి తీసేసుకున్నప్పుడు కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది. మళ్ళీ తర్వాత పట్టుకోవచ్చు. అంటే మన ఇష్టం అనమాట. ఎన్ని సార్లన్నా పట్టుకోవచ్చు మన ఓపికతో. ఓపిక ఎంత ఉంటే అంత చేసుకోవచ్చనమాట. ఇలా పట్టేసిన తర్వాత నేనైతే ఒక చాటల్లోకి చూపిస్తున్నాననమాట వేలుతోటి. సో, డైరెక్ట్ పోసాను గూడా. సో, ఎందుకంటే మీకు కనిపించాలి కదా! సో, నేనైతే అలా చేశాననమాట. ఇంకా మొత్తం పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఒకసారైతే మళ్ళీ అందులో చెక్ చేసుకోవాలి. రాళ్ళున్నాయా? మెరకలున్నాయా? పురుగులున్నాయా? అంటే ఒక్కొక్కసారి మనకు అంటే మన పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు కళ్ళు కనిపించవు కదా! సో, వాళ్ళు చూడలేకపోతారనమాట. కొన్ని మిస్ అవుతుంటాయి ఇందులో. సో, మనం యంగున్నోళ్ళైతే కళ్ళు మంచిగా కనపడతాయి, చూస్తాము, అన్నీ తీస్తాము. సో, వాళ్ళైతే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. మనకు అవసరం లేదు. మనకు గూడా ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంటది. సో, ఆ మిస్టేక్ కొంచెమే అనుకో. సో, అలా అయితే కంప్లీట్‌గా మనం నీట్‌గా చేసుకోవాలనమాట. సో, నేనిక్కడ చూయిస్తున్నాను కదా! ఇంకా ముందల చాలా పురుగులొచ్చాయి తెలుసా? నేనైతే ఏంటి అసలు మన తిన్న బియ్యం ఇవేనా అసలు అని అనిపించింది నాకైతే. అసలు అలా పురుగులొస్తే అన్నం తినాలనిపించదు తెలుసా? కాకపోతే మనం చేసిన కష్టం అంటే ఒక రైతు ఎలా పండిస్తాడు, ఆ పండించే వెనక ఎంత కష్టం ఉంటదో తెలుసు కాబట్టి, సో, ఎలాంటి కష్టం వచ్చినా గానీ రైస్ అయితే పడేయకుండా చాలా బాగా నీట్‌గా
ఇదంతా చేయడానికి నేనైతే వీడియో తీశానండి. ఎందుకంటే చాలామంది బియ్యం అసలు చేయడానికి రాకనో, లేకపోతే దేనికో కాకపోతే మొత్తం పడేస్తున్నారనమాట. అలా పడేయకూడదనేదే నా ఉద్దేశము. ఎందుకంటే ఒక్కొక్క బియ్యం అసలు పండించాలంటే చాలా రుణపడి ఉండాలి. చూసారా? ఆ పురుగు ఏం పురుగు అంటారో నాకైతే తెలీదు. సో, రకరకాల పురుగులొచ్చాయనమాట. నేనే షాక్ అయ్యాను. ఏంటి అసలు అనేసి. సో, జల్లెడ ఇంకొకటి తీసుకున్నాను. మొత్తం అయిపోయాయనమాట పట్టాను. అంటే నేను చాలా బియ్యం పట్టాను. కాకపోతే ఇందులో కొన్నే చూయించాననమాట. సో, మొత్తం చూయించాననుకో పెద్ద లెంత్ అవుతుంది. సో, మీకోసం ఒక షార్ట్‌గా ఇది వీడియో అయితే తీశాననమాట. ఈ బియ్యం అంతా ఉంటాయి కదా! ఈ బియ్యం అంతా మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం కదా డైలీ. ఆ డబ్బాలో అయితే మనం స్టోర్ చేసుకోవాలి. డబ్బా మాత్రం నీట్‌గా ఉంచుకొని అందులో పోసుకోవాలనమాట. ఎందుకంటే డబ్బా కూడా నీట్‌గా ఉంటే ఏది పురుగులు పట్టవు. సో, నీట్‌గా ఉంటుందనమాట. ఇలాంటి డబ్బాలో అయితే తీసుకోవడానికి సహజంగా ఉంటుంది. ఇంకా బెస్ట్ అసలు. సంచులల్లో అయితే ఊక విప్పాలి, కట్టాలి. సో, అలా కాకుండా డబ్బా అయితే మూత ఓపెన్ చేసి అందులో అయితే పోసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇదైతే చాలా ఉపయోగపడుతుందనే నేను ఈ టిప్ అయితే చేశాను. ఫుల్ వీడియో చేశాననమాట. మీకైతే మీరు కూడా ఇలాంటి డబ్బాలలో పోసుకుంటారా? సంచులల్లో పోసుకుంటారా? నాకైతే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎలా చేస్తున్నారో నాకు కూడా తెలియాలి కదా! అసలు కామెంట్స్ అసలు పెట్టనే పెట్టరు. వీడియో అయితే చూడండి. మొత్తం చూడండి. ఎందుకంటే కష్టపడి తీశాననమాట మీకోసం చూస్తారనేసి. సో, చూసారా ఇలాంటి పురుగులు అసలు ఫ్రీ బియ్యం అనేసి ఇలాంటి పురుగులు ఎన్నో వస్తున్నాయన్నమాట. సో, బియ్యం మొత్తం బాలేవు. అయినా కానీ చేసుకోవాలి తప్పదు. నేనిలా బియ్యం పట్టయితే ఒక డబ్బాలో మొత్తం తీసుకున్నాననమాట. ఆ డబ్బాలో అయితే పోసుకున్నాను. సో, మీకిక్కడ చూపిస్తున్నాను కదా! నేనెంత ఫ్రెష్‌గా చేశానో, అంత ఫ్రెష్‌గా చేసినా గానీ రాళ్ళలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటాయి. సో, వాటిని కూడా మీరు గాలించి అయితే చేసుకోండి జాగ్రత్తగా. గాలించకపోతే రాళ్ళు అనేది ఉంటాయి కదా! రాళ్ళు తినడం వల్ల గూడా కిడ్నీలనేది ఎఫెక్ట్ అయితాయి. చూసుకోండి మరి జాగ్రత్తగా చేసుకోండి. ఇంకొకటి టిప్ ఏంటంటే బియ్యంలో పురుగులని చెప్పాను కదా! ఆ పురుగులు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఒక్కసారైతే ఇది ట్రై చేయండి. వేపాకు అండ్ ఉప్పు. ఈ 2 మనము బియ్యంలో ఎందుకేస్తాం తెలుసా? వేపాకనేది చేదు. ఏదైనా దాన్ని రాకుండా చేస్తుందనమాట. దొబ్బి పడేస్తుందనమాట. వేపాకనేది అంత శక్తివంతమైంది. దేనికైనా యూజ్ చేస్తాం మనము. చేదుగా ఉంటది కాబట్టి. ఉప్పెందుకంటే అందులో ఏం రాకుండా పురుగులు కానీ పట్టకుండా సో, అదైతే చాలా ఉపయోగపడుతుందనమాట. అందుకే నేను 2 చూజ్ చేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. చాలా వేయొచ్చనమాట. దాల్చిన ఆకులుంటది, లవంగాలు వేసుకోవచ్చు. అండ్ బిర్యానీ ఆకు కూడా తెలిసుంటది కదా! బిర్యానీ ఆకులు కూడా వేస్తారండి బియ్యంలా. వేసుకోవచ్చు. ఇంకొకటి మిరపకాయలు తెలుసా? మిరపకాయలు కూడా వేస్తారనమాట. ఆ ఘాటుకనేది ఏది రాదనమాట. సో, ఇవన్నీ వేయొచ్చు. నా చిట్కాలయితే చాలా ఉపయోగపడతాయి. నేను ఇవి ఎన్నో సార్లు ట్రై చేశాననమాట. నా కళ్ళ ముందే మీకు పురుగు ఎలా ఉన్నాయో చూపించాను. టిప్స్ ఎలా చేయాలనో చూపించాను. బియ్యం ఎలా స్టోర్ చేయాలనో కూడా చూపించాను. ఈ టిప్స్ అయితే అన్నీ పాటించండి. ఎన్ని రోజులైనా బియ్యం అయితే నిల్వుంటాయి. ఓకేనా? సో, మీరైతే ట్రై చేయండి. మర్చిపోకండి. నేనైతే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నాననమాట. మీరు కూడా నాలాగా పెట్టేసుకోండి. హ్యాపీగా ఉండండి. నేనైతే చాలా కష్టపడి వీడియో తీశానండి. లైక్, షేర్ చేయండి. మరిన్ని కిచెన్ టిప్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.